క్రీస్తు పేరిట అందరికీ వందనాలు. బైబిల్ అధ్యయనం చేయాలనే ఆలోచన మీ హృదయంలో కలిగించిన ప్రభువుకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నిజమైన దేవుని గురించి తెలియక చీకట్లో బ్రతుకుతున్నప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని అద్భుతాలు మరియు ఆత్మీయ మేలుల్ని బట్టి దైవజనులు బ్రదర్ రాజా గారు నిజమైన దేవుని తెలుసుకొని వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించారు. అలా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు సమాజం నుండి ఎదుర్కొన్నారు. అన్నయ్య, బైబిల్లో పాయింట్స్ అన్నీ ఒక్క దగ్గరే ఉండొచ్చుగా. అంటే బాప్తిస్మం గురించి అనుకో, మత్తయి సువార్తలో కొంత, మార్కు సువార్తలో కొంత, పేతురు పత్రికలో కొంత, ఇలా అక్కడ కొంత ఇక్కడ కొంత కాకుండా అంతా ఒక దగ్గర ఉంటే చదువుకోవడానికి చాలా ఈజీగా. సువార్తలు ఎందుకు 4 ఉన్నాయి? యేసుప్రభు పుట్టుక గురించి మత్తయి సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో కూడా ఉంటుంది. ఇలా ఒకే విషయాన్ని అన్ని సువార్తల్లో చెప్పకుండా ఒకే సువార్తల్లో మొత్తం రాయించొచ్చుగా. దేవుడు ఎందుకు కొత్త నిబంధన తీసుకొచ్చి పాత నిబంధన కొట్టేశాడు? ఇంతకీ పాత నిబంధన కొట్టేశాడా, నెరవేర్చాడా? ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నప్పుడు బైబిల్లో రిఫరెన్స్ ఎలా గుర్తుంటాయి? కుటుంబం నుండి, స్నేహితుల నుండి మరెన్నో ప్రశ్నలు. మీ అక్కకి 30 సంబంధాలు వచ్చిపోయాయి, దేవుడే ఉంటే ఎందుకు పెళ్లి సంబంధం కుదరలేదు? ఇప్పటికి 50 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను తమ్ముడా, జాబ్ ఎందుకు రావడం లేదు? అంతేకాదండోయ్, ప్రభు విరోధుల నుండి కూడా మరెన్నో ప్రశ్నలు. చిన్నపిల్లలు ఏం పాపం చేశారని భయంకరమైన రోగాలతో చనిపోతున్నారు. దేవుడే ఉంటే ఆ చావులని ఆపేయొచ్చుగా. దేవుడు కష్టాలు తీరుస్తాడు, రోగాలు పోగొడతాడు, అప్పులు తీరుస్తాడు, మారు మనసు పొందండి లేకపోతే నరకం వెళ్తారు అనకపోతే ఆయనే అందరికి కనిపించి అందరి మనసులు మార్చేయచ్చు కదా. దేవుడే ఉంటే పేదరికాన్ని తీసేయచ్చు కదా. శిలువు మీద ఆయన్నే కాపాడుకోలేదు, నన్నే కాపాడుతాడయ్యా. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో ప్రశ్నలు బ్రదర్ రాజా గారి విశ్వాస జీవితాన్ని నాశనం చేయుటకు దుష్టుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. అటువంటి సమయంలోనే దేవుడు తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన ప్రేమలో దీనదాసుడైన రాజా గారిని బలపరిచారు. ఇలా దేవుని కృపను బట్టి అనేక ప్రాంతాల్లో సువార్త సభలు నిర్వహించారు మరియు పాల్గొన్నారు. లోకంలోని చెడు వ్యసనాలకు బానిసలవ్వకుండా ఎంతోమంది యవనస్తులను యూత్ రివైవల్ మీట్స్ ద్వారా దేవుని వైపు నడిపించారు. ఎన్నో వేల మందికి సువార్తను అందించి 100 మందిని రక్షణలోనికి నడిపించారు. వాక్యాన్ని ధ్యానించాలనే ఆసక్తి కలిగిన వారి కోసం క్లిష్టమైన ఎన్నో విషయాలను దేవుని యొద్ద పొందుకున్న జ్ఞానాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా సులువుగా అర్థమయ్యేలా ఆడియో మెసేజెస్ రూపొందించారు. ఈ ఆడియో మెసేజెస్ ద్వారా ఎంతోమంది సేవకులు, సువార్థికులు, యవనస్తులు ఆదరణ పొందారు. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో ఉన్నవారికి వాక్యానుసారమైన కౌన్సిలింగ్ ఇస్తూ ఆదరణ మరియు విడుదల పొందేలా ఎల్లవేళలా ప్రార్థించుటకు ప్రేయర్ టీంను నడిపిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఆన్లైన్ గాస్పెల్, డైలీ కోట్స్, బైబిల్ క్విజ్, ఈవినింగ్ ప్రేయర్స్, ఫ్యామిలీ ప్రేయర్స్, ఫ్రీ బైబిల్ స్టడీ వంటి అనేక మార్గాల్లో తన పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఏ టెక్నాలజీ వలనైతే అనేక మంది చెడిపోతున్నారో అదే టెక్నాలజీ ఉపయోగించి అనేకులను దేవునిలోనికి నడిపించాలనే దేవుని దర్శనమును బట్టి డిజిటల్గా కూడా సువార్తను అందించుటకు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటించారు, రూపొందించారు. దేవుని ప్రోత్సాహంతో, ప్రార్థనా శక్తితో, వాక్యానుసారమైన వివరణతో ఎందరో జీవితాలకి ఆదరణ కలిగించేలా, విశ్వాసంలో బలపడేలా, ఆశీర్వాదాలు పొందుకునేలా దైవ చిత్తానుసారంగా 100 ఆడియోస్ని రూపొందించారు. దేవుని చిత్తానుసారంగా ఉచితంగా పొందుకున్న జ్ఞానాన్ని ఉచితంగా అందించాలనే దేవుని పిలుపుతో ఈ ఆడియోస్ అందరికీ ఉచితంగానే ఇస్తున్నారు. ఇందులో బ్రదర్ రాజా గారు ఎదుర్కొన్న ప్రతి ప్రశ్నకి వాక్యానుసారమైన వివరణతో అందరూ ఆత్మీయ జ్ఞానాన్ని పొందేలా రూపొందించారు. మీరు కూడా బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకొని బ్రదర్ రాజా గారి వల్లే దేవుని ప్రేమను అనేక మందికి తెలియపరుస్తారని ఆశిస్తూ
అనేకులకు దీవెనకరంగా ఉన్న ఈ పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనగలరు.